మాకు తెలిసిన ఆయనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడన్నా వచ్చి మాట్లాడిండంటే చాలు, ఇక్కడ ఈ ప్లాట్ కొన్నా, అక్కడ ఆ ఇల్లు కొన్నా, నేను ఇక్కడ ఈ డిపాజిట్ చేసిన, అక్కడ అది చేసిన, ఇక గివే విషయాలే తప్ప ఇక వేరే మంచి లేదు, చెడు లేదు. ఇంకా మీది నుంచి వెళ్ళి మా బిడ్డకు, మా పెద్ద బిడ్డకు ఇక్కడ ఇది కొనిచ్చిన, మా రెండో బిడ్డకు అక్కడ అది కొనిచ్చిన, మా మనవని పేరు మీద గిన్ని పైసలు డిపాజిట్లు చేసిన, మా మనవరాల పేరు మీద మా మనవరాలకు 5 తులాల బంగారం కొనిచ్చిన, గిట్లా బిడ్డలకు ఇది కొనిచ్చిన, అది కొనిచ్చిన, నేను ఇది కొన్నా, అది కొన్నా, ఇక ఇవే విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఓ సరదా ముచ్చట లేదు, ఓ సంబరం ముచ్చట లేదు. నువ్వు కొనిచ్చుకుంటే నీ పిల్లలకే కదా కొనిచ్చుకున్నావు. ఏమన్నా వేరే వేరే వాళ్ళకు దానాలు ధర్మాలు చేసినావా? అలా గొప్ప ఏమున్నది, చెప్పుకున్నాడు ఏమున్నది? ప్రాపర్టీస్ కొనుక్కుంటే నువ్వే కొనుక్కుంటివి, అది నీకే ఉండే, ఒకళ్ళకి చెప్పాలా? వాళ్ళు చెప్పడం కొరకే కొనుక్కున్నావా నువ్వు? పాపం ఎదుటోళ్ళు వినేటోళ్ళు ఓసారి కాకుండా ఓసారి అయ్యో ఆయన గన్ని గట్ల చేసుకుంటాడట, మాకు ఏం లేకపాయే అని ఓసారి కాకుండా ఓసారి ఫీలింగ్ వస్తుంది కదా. వెనకటి వాళ్ళు ఏమన్నారు, ధనం ఉంటే దాచుకో అని అన్నారు, కానీ ధనం ఉన్నదని నలుగురికి చెప్పుకోమని అనలేదు కదా. ఇక బిడ్డలకి ఇచ్చిన కొడుకు ఇచ్చిన ఇట్లా చెప్తూ ఉంటాడు. పాపం ఎవరన్నా పిల్లలు వింటే ఏమనుకుంటారు, ఆయనకంత మంచిగా అన్ని బిడ్డలకి అన్ని కొనిస్తున్నాడట, మాకు మా తల్లిదండ్రులు కొనియకపోయేరి అని అనుకుంటారు. ఎంత మంచి వాళ్ళకైనా ఓసారి కాకుంటే ఒకసారి అనిపిస్తుంటుంది కదా. మరి ఎందుకు చెప్పుకోవాలి అటువంటి? దానికి బదులు ఉన్న కాసేపు ఏదన్నా సరదా మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఇట్లా ఒకళ్ళను ఇబ్బంది పెట్టే మాటలు ఎప్పుడు చెప్పొద్దు అసలు కదా.